వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ టీచర్స్ కాలనీ గణేష్ నగర్లోని శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథుని సన్నిధానంలో గోదాదేవి ఆచరించిన కాత్యాయని ధనుర్మాస వ్రత విశిష్టతను వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు పండితారాధ్యులు శ్రీ వేలగరెడ్డి రవికుమార్ ఆచార్యులు భక్తుల గోవిందనామాల మధ్య ఘనంగా నిర్వహించారు. గోదాదేవి 30 పాశురాములను మాలికలుగా అల్లి శ్రీరంగనాథుని ఐక్యమైన దినంగా ఈ 27వ పాశురం అత్యంత విశిష్టమైనదిగా పండితులు వివరించారు. మానవ కన్యగా జన్మించిన గోదాదేవి పరమాత్మలో ఐక్యమయ్యే విధంగా కాత్యాయని వ్రతాన్ని ఆచరించి భోగి రోజున శ్రీ రంగనాథుని సన్నిధిలో ఐక్యమైన రోజుగా కుడారితే కార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు. ఈ సందర్భంగా 108 గంగాలలో క్షీరాన్న పాయసాన్ని సిద్ధం చేసి పార్షుడుగా ప్రసిద్ధి చెందిన ప్రత్యేక విధానంలో తయారు చేసిన పాయసాన్ని శ్రీ రంగనాథుడికి నైవేద్యం సమర్పించారు. గోదాదేవి అమ్మవారు చేసిన మొక్కును తాను తీర్చుకోకపోవడంతో ఆ మొక్కును శ్రీ రామానుజుల వారు తీర్చినట్లు పురాణ కథనం ఉందని, అందుకే గోదాదేవి అమ్మవారు రామానుజులను కోయల్ అన్న అని సంబోధించారని ఆచార్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గంగాలలో నివేదించిన క్షీరాన్న పాయసాన్ని ఆలయ కమిటీ సభ్యులు శ్రీ రాఘవులు దామోదర్ రెడ్డి మోహన్ గారు భక్తులకు పంపిణీ చేశారు. ఓం గోవిందాయ నమః, ఓం యోగినాంపదే నమః, ఓం వత్సవాటాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం దేనుకాసురభంజనాయ నమః, ఓం వీరాసే నమః, ఓం రాజాయ నమః, ఓం గోవర్ధనసుతోయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం సర్వభూతాయ నమః, ఓం నిరంజనాయ నమః, కామజనకాయ నమః, కంజనవచనాయ నమః, మదవనే నమః, తారకానాయ నమః, హరినే నమః, బృందావనాంతర సత్యానే నమః, తులసీరామ భూషణాయ నమః. నరకాంతకాయ నమః, మనాది బ్రహ్మచారి నమః, కృష్ణాయ తదకర్షకాయ నమః. ఓం శ్రీరంగనాయక్యే నమః, గోదాయ నమః, విష్ణుసిద్ధార్థాయ నమః. ఓం మోక్షప్రదాయ నమః, మంత్రరత్నాయ నమః, బ్రహ్మజ్ఞాయ నమః, లోకజనన్యాయ నమః, వీరామాధవపుణ్యాయ నమః, బ్రహ్మజ్ఞాయ నమః, అనుగ్రహాయ నమః, మాయాయ నమః, సచిదానంద విగ్రహాయ నమః, మహాప్రదాయ నమః, విష్ణు గిరకేంద్ర నమః. వారు జడ్జి మేము అడ్వకేట్ పురం పోతి కరెక్ట్ కాదు. ఇంకా ఉన్నారా?
శ్రీ గోదాదేవి నమః. జై శ్రీమన్నారాయణ అండి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కూడారయ్య అండి మా టెంపుల్లో అంగరంగ వైభవంగా జరిగిందండి. వ్రతం అంటే తిరుపతినే శ్రీవ్రతం అని కూడా అంటారు. అంటే గోదాదేవి 30 పాశురాలను తను మాలికలుగా అల్లి స్వామివారికి శ్రీ రంగనాథుడిని భోగి రోజు స్వామిలో ఐక్యమైందండి. ఈరోజు కూడారయ్య ఏంటంటే అమ్మవారు 108 గంగారాలతో క్షీరాన్నము అంటే నేతిని వేసి పాలలో మోచేయి వెంబడి నేతి కారంగా అలా చేసి ఆ పాయసాన్ని స్వామివారికి నివేదిస్తానని మొక్కుకుందండి. ఆ మొక్కును అమ్మవారు తీర్చుకోలేకపోతే తర్వాత రామానుజుల వారు ఆ మొక్కును తీర్చుకున్నారండి తిరుమాలంజేర్లై దివ్యదేశంలో. అందుకని గోదామ్మవారు అక్కడ ఆ స్వామిని అన్నా అని పిలిచింది. రామానుజుల వారిని కోయలన్నా అని పిలిచిండ్రండి. అది చాలా విశేషమైంది ఈ ధనుర్మాసంలో కూడా అన్నది. అలాగే మేము చాలా హ్యాపీగా చేసుకున్నామండి మా ఆలయంలో కూడా. ధనుర్మాసం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మా ఆలయంలో. గణేష్ నగర్ టీచర్స్ కాలనీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అందరూ రాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వచ్చి సందర్శించుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోదా అమ్మవారిది కూడారై మహోత్సవం జరిగిందండి. చాలా చాలా బాగా జరిగింది. చాలామంది మహిళలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. గణేష్ నగర్ టెంపుల్ టీచర్స్ కానీ ప్రతి ఒక్కటి అయ్యగారు కూడా చాలా బాగా చెప్తున్నాడు. నిన్న కూడా వ్రత కల్పము చాలా బాగా చెప్పారు. అందరికీ హ్యాపీ అనిపించింది. అందరూ వచ్చి సందర్శించుకోండి. జై శ్రీమన్నారాయణ. మేము కొత్తగా వచ్చామండి. మేము 20 సంవత్సరాల నుంచి మంచిర్యాల ఉండే. నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నా గుడికి దగ్గరగా ఇల్లు దొరకడము. నాకు చాలా నచ్చిందండి. స్వామివారికి రోజు చేసే కైంకర్యాలైనా పూజలైనా పాఠశాలైనా నాకు తెలియని చాలా నేర్చుకున్నా. యొక్క మాసానికి పూర్తి ఇందులోనే అమ్మవారు చెప్పినటువంటి యొక్క సారాంశం కూడారి వెళ్ళంషే గోవింద గోవింద నామస్మరణ చేస్తూ గోవిందుని తలుస్తూ ముందన్నే పాడి పరేకుండా యావన్నరు సన్మానం కావలసినటువంటి యొక్క సన్మానం ఏమిటి అనేటువంటి దాన్ని ఇందులో అమ్మవారు వివరణ అంతా కూడా ఇస్తున్నారు. ఈ పాత్రలో ఇస్తూ తనకి ఏమేం కావాలి అంటే చెవి పూలు, కర్ణములు, కర్ణకుండలములు, చేతులకు గాజులు, తన అలంకార వస్తువులన్నీ కూడా కావాల్సినవి చెప్పుతూ పాల్షోరు పాలతో తయారు చేయబడినటువంటి యొక్క అక్క అరిసేటటువంటి యొక్క కూడారి ప్రసాదాన్ని తయారు చేసి స్వామికి నివేదన సమర్పించి శ్రీకృష్ణ గానామృతం, శ్రీనివాసుడు నాంగడవ వండమే మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కృష్ణార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అమ్మవారు ఆ ప్రసాదాన్ని స్వామికి సమర్పణ చేసి హారతి అంటుబడగా మనందా ఎడిపోతి మంగళాశాసనం చేసి అందరితో కలిసి ప్రసాదాన్ని స్వీకరించేటువంటి దీనిని తెలియవలసిన వాస్తవం. తనకు గనక శ్రీరంగనాథుడితోటి వివాహం కావాలి, ఇంకా ఎవ్వరు వద్దు, ఎటువంటి వారైనా వద్దు, పరదవ్యం ఎవరు వద్దు, మరి ఏలో రెంబావాయి అని చెప్పింది. ఆ రంగనాథుడు తప్ప ఇంకెవరు వద్దు అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా శ్రీరంగనాథుడి మీదనే తను
ఇదయ్యింది. అటువంటి వాళ్ళందరి సారాంశం కూడా ఈ 30 పాఠశాలలో ఆచార్యుల గురించి, ఆళ్వార్ల గురించి, అన్నిటి గురించి విడిగా అంతా కూడా చాలా అమ్మవారే స్వయంగా వ్యాఖ్యానం చేసి అల్లి